Good afternoon, all. Good afternoon, ma'am. Good afternoon, ma'am. Yes, off page optimization చెప్తున్నాను కదా. ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ లో ఎస్టర్డే బ్లాక్ కమెంటింగ్, ప్రొఫైల్ క్రియేషన్ కంప్లీట్ అయ్యాయి. ఒకసారి రిపీట్ చేస్తాను, Ma'am, మీ ఎవరైనా voice cut మర్చిపోయినా అవుతుంది, నిన్న ma'am. క్లాసెస్ కి అటెండ్ కాకపోయినా ఒకసారి వినండి. బ్లాక్ కమెంటింగ్ అంటే ఇప్పుడు బ్లాక్ కమెంటింగ్ అంటే మనం ఫస్ట్ బ్లాక్ కమెంటింగ్ సైట్ లిస్ట్ అని సెర్చ్ చేస్తాం. తర్వాత వచ్చిన తర్వాత మనం ఒక యుఆర్ఎల్ ని సెలెక్ట్ చేసుకొని ఆ యుఆర్ఎల్ డొమైన్ అథారిటీ చెక్ చేస్తాం. డొమైన్ అథారిటీ ఎలా చెక్ చేస్తాం అనేది చెప్పాను ఆల్రెడీ. మోజ్ అనే ఎక్స్టెన్షన్స్ ఉంటుంది. ఆ మోజ్ ఎక్స్టెన్షన్ తీసుకొని మీరు మీ క్రోమ్ కి యాడ్ చేసుకుని ఆ ఎక్స్టెన్షన్ ద్వారా మీ పేజ్ డొమైన్ అథారిటీ కంపేర్ టు మీ పేజ్ కన్నా వాళ్ళ పేజ్ డొమైన్ అథారిటీ ఎక్కువ ఉంటే మాత్రమే సబ్మిట్ చేయాలి. అదర్వైజ్ మంది బానే ఉంది, వాళ్ళ 30 కన్నా ఎక్కువ ఉంటే సబ్మిట్ చేయొచ్చు. ఈ 2 పాయింట్లలో ఏమున్నా సరే మనం సబ్మిట్ చేయొచ్చు. ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు బ్లాక్ కమెంటింగ్ చేసేటప్పుడు మీరు ఆ రిలివెంటా కాదా, ఇప్పుడు మీది డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనే వెబ్సైట్ కి మీరు బ్యాక్ లింక్స్ తెస్తున్నారు అంటే మీరు ఇచ్చే వెబ్సైట్ ఉంటుంది కదా, మీరు ఏ వెబ్సైట్ నుంచి బ్యాక్ లింక్ తెచ్చుకుంటున్నారు అని అక్కడ మీరు కమెంట్ రాసే వెబ్సైట్ కూడా మీకు రిలేటెడా కాదా అని చెక్ చేసుకోండి ఒకసారి. అంటే మీకు రిలేటెడ్ అయితే మాత్రమే మీరు బ్యాక్ లింక్ అనేది ఇవ్వండి, అక్కడ కింద ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీకు ఇప్పుడు మీరు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని రియల్ ఎస్టేట్ లో వెళ్ళి బ్లాక్ కమెంటింగ్ లో ఆప్షన్స్ ఇవ్వద్దండి. మీకు రిలేటెడ్ ట్రాఫిక్ రావాలి అంటే డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనే ఉన్న బ్లాక్స్ కి మాత్రమే మీరు బ్యాక్ లింక్ తెచ్చుకోండి. మీరు అలా ఇచ్చిన తర్వాత మీరు ఫస్ట్ బ్లాక్ కమెంటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు మేము పైన మ్యాటర్ అంతా చదివాము అన్నట్లు స్టార్ట్ చేసి చాలా బాగా రాశారు అని ఫస్ట్ వాళ్ళని అప్రిషియేషన్ చేసిన తర్వాతనే మీకు ఏమేం బ్యాక్ లింక్స్ కావాలి, ఏ కీవర్డ్స్ కి కావాలి అని మాత్రం మెన్షన్ చేసి అడగండి. సోషల్ బుక్ మార్కింగ్ చెప్తున్నా. ఈరోజు టాపిక్ వచ్చేసి సోషల్ బుక్ మార్కింగ్. సోషల్ బుక్ మార్కింగ్ అంటే ఏంటి? ఫస్ట్ సోషల్ బుక్ మార్కింగ్ లో మనకి బ్యాక్ లింక్స్ ఎలా వస్తాయి అని చూద్దాం. మీరు వేరే దానిలో మీరు బ్యాక్ లింక్ కోసం మీరు సబ్మిట్ చేశారు మీ డేటా, మీ కీవర్డ్స్, మీరు ఏ పేజీకి కావాలో ఆ యుఆర్ఎల్ అవన్నీ సబ్మిట్ చేశారు. బట్ వాళ్ళు ఆ వెబ్సైట్ వాళ్ళు ఓకే చేసి వాళ్ళ ద్వారా మీకు బ్యాక్ లింక్ అనేది రావాలి అంటే ఇట్ విల్ టేక్ టైం కదా. మినిమం నేను 6 months పడుతుంది ఒక బ్యాక్ లింక్ వాళ్ళు ఇవ్వాలి వాళ్ళ వెబ్సైట్ నుంచి. 6 months లోపు ఏదో ఒక రోజు ఇవ్వచ్చు. ఎగ్జాక్ట్ గా మనకి ఈ రోజు ఆ రోజు అని చెప్పలేం. అప్పుడు మనకి త్రూ ఈమెయిల్ ద్వారా తెలుస్తుంది మనకు బ్యాక్ లింక్ ఇచ్చారు అని. అలా మనకి మిగతా సబ్మిషన్స్ చేసేటప్పుడు బ్యాక్ లింక్ రావాలి అంటే ఇట్ విల్ టేక్ టైం. బట్ సోషల్ బుక్ మార్కింగ్ లో ఏంటంటే ఇమ్మీడియట్ గా బ్యాక్ లింక్ అనేది వచ్చేస్తుంది. మీరు జస్ట్ సబ్మిషన్ చేస్తేనే మీకు బ్యాక్ లింక్ వస్తుంది. మరి దీంట్లో ఎలా చేయొచ్చు అంటే ఇప్పుడు నేను ఏం చెప్పాను, నేను ప్రొఫైల్ క్రియేషన్ చేసినప్పుడు ప్రొఫైల్ క్రియేషన్ లో మొత్తం ఆ వెబ్సైట్ కంతా ఒక వెబ్సైట్ లో ఒక్కసారి మాత్రమే యుఆర్ఎల్ అనేది సబ్మిట్ చేయాలి, మల్టిపుల్ టైమ్స్ అనేది సబ్మిట్ చేయకూడదు అని చెప్పాను. బట్ డైరెక్టరీ సబ్మిషన్లలో ఈచ్ పేజ్ మనం సబ్మిట్ చేయొచ్చు, అప్పుడు పేజ్ అథారిటీ అనేది పెరుగుతుంది అని కూడా చెప్పాను. ఈ సోషల్ బుక్ మార్కింగ్ లో కూడా అంతే. ఇప్పుడు మనం ఏదైనా సబ్మిట్ చేయాలి డేటా అని అనుకున్నప్పుడు మల్టిపుల్ పేజెస్ చేయొచ్చు, బట్ ప్రొఫైల్ క్రియేషన్ లో అలా చేయలేము కదా. సోషల్ బుక్ మార్కింగ్ లలో మనకి మెయిన్ గా ఏంటంటే ఇమీడియట్ బ్యాక్ లింక్ వస్తుంది, ప్లస్ మల్టిపుల్ పేజెస్ మనం సబ్మిట్ చేయొచ్చు. దిస్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ సోషల్ బుక్ మార్కింగ్.
ఇక్కడికి వచ్చేసి సోషల్ బుక్ మార్కింగ్ సైట్ లిస్ట్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ వచ్చాయి కదా ఇవన్నీ సోషల్ బుక్ మార్కింగ్ సైట్ లిస్ట్. మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని స్క్రోల్, ఇక్కడ ఇవన్నీ చూసారు కదా, ఇవన్నీ సోషల్ బుక్ మార్కింగ్ సైట్ లిస్ట్ అన్నమాట. దీనిలోకి వెళ్ళి మీరు సోషల్ బుక్ మార్కింగ్ అనేది చేయొచ్చు. ఇక్కడ చూసారు లింక్డ్ఇన్, ట్విట్టర్, ఎక్స్ అంటే తెలుసు కదా, ట్విట్టర్, ప్రింట్రెస్ట్, ఇవన్నీ నేను ఆల్రెడీ ప్రింట్రెస్ట్ మీకు చూపించాను, బట్ ఇప్పుడు ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సోషల్ బుక్ మార్కింగ్ అనేది ఎలా చేయాలి డిఫరెంట్ వెబ్సైట్స్ లో అని. ఫస్ట్ ప్రింట్రెస్ట్ లో చూపిస్తాను. ప్రింట్రెస్ట్ అనేది కూడా ఒక సోషల్ బుక్ మార్కింగ్ సైటే. ఫస్ట్ మీరు సైన్ అప్ అవ్వాలి మీ ఈమెయిల్ తో. ఓకే, కంప్లీటెడ్ కదా. ఇప్పుడు మనకి ప్రింట్రెస్ట్ లో చెప్పాను కదా బోర్డ్, పిన్ అని ఉంటాయి. ఈ బోర్డ్ లో మనం బోర్డు పిన్ సపరేట్ కాదు, ఒక బోర్డ్ లో మల్టిపుల్ పిన్స్ అనేది అరేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. వచ్చి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, క్రియేట్, ఆల్రెడీ నేను చూపించాను. ఇక్కడ చూజ్ ఫైల్ డ్రాగ్ ఆర్ డ్రాప్ అని ఉంది కదా, ఇక్కడికి వచ్చేసి ఏదో ఒకటి మెన్షన్ చేసేసుకొని తీసేసుకోవాలి. రిలేటెడ్ టు ఆ వీడియోకి రిలేటెడ్ టైటిల్ ఇవ్వాలి. టైటిల్ ప్లస్ డిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత లింక్, ఇప్పుడు ఎవరన్నా యూజర్ అనే వాళ్ళకి మన ఈ వీడియో కంటెంట్ కానీ పర్టికులర్ గా మీరు ఈ కామర్స్ అయితే ఏదైనా స్టోర్ ది ఇమేజ్ కానీ అలా ఇస్తారు కదా, వీడియోనే కాదు ఇమేజెస్ కూడా ఇవ్వచ్చు. ఇమేజెస్ అలా ఇచ్చినప్పుడు ఆ ఇమేజ్ అనేది తనకి పర్టికులర్ గా నచ్చింది అనుకోండి, ఇప్పుడు ఫర్ శారీస్ అనుకోండి, ఆ శారీ తనకు నచ్చింది అనుకోండి, మీ దగ్గర ఆ శారీ రిలేటెడ్ ఒక వెబ్సైట్ ఉంటుంది, మీరు చూసారు కదా మీషో లాగే, అక్కడ మనం ఆ వెబ్సైట్ లింక్ ఇక్కడ ఇచ్చామనుకోండి, తను ఇక్కడ ఇక్కడ లింక్ అనేది టచ్ చేస్తే ఆల్రెడీ రీడైరెక్ట్ అవుతాడు. అంటే ఇది ఒక బ్యాక్ లింకే కదా, ఎవరు ఏమి ఇవ్వలేదు, ఇమీడియట్ గా మనం పోస్ట్ చేసిన వెంటనే మనకి ఇమీడియట్ గా బ్యాక్ లింక్ వస్తుంది. అండ్ ఆల్సో రిలివెంట్ ట్రాఫిక్ కూడా వస్తుంది కదా మన వెబ్సైట్ కి. ఇక్కడ ఆ లింక్ ఇచ్చేయాలి. బోర్డ్ అంటే చెప్పాను కదా, ఇప్పుడు ఈ ఇమేజ్ దేనికి రిలేటెడ్ అంటే ఉమెన్స్ వేరా, మెన్స్ వేరా, జీన్స్ వేరా, అలా మీరు ఒక బ్యాక్ లింక్ చేసుకోవచ్చు. ఇవన్నీ నా బోర్డులు నేను క్రియేట్ చేసినవి. అలా పెట్టేసి ఆ టాపిక్ ఇది ఆప్షన్ ఇచ్చి ఇవ్వచ్చు, లేకుంటే డిస్క్రిప్షన్, టైటిల్, ఇమేజ్, పబ్లిష్ అని కొట్టేసి, నేను పబ్లిష్ కొట్టట్లేదు. ఇలా కొట్టేస్తే మనకి ఒక ఇది ప్రింట్రెస్ట్ లో ఒక బోర్డ్ లో ఒక పిన్ అరేంజ్ చేసినట్లు. ఇప్పుడు మనకి మల్టిపుల్ పేజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ చూసుకోండి, ఎస్ఈఓ. ఫస్ట్ నేను ఎస్ఈఓ ఇమేజ్ ఇచ్చి ఎస్ఈఓ రిలేటెడ్ టైటిల్, డిస్క్రిప్షన్, లింక్ ఇస్తా ఆ పేజ్ రిలేటెడ్. తర్వాత నేను ఎస్ఎంఓ రిలేటెడ్ ఇద్దాం అనుకున్నాను అనుకోండి, అగైన్ మరి ఇదే దానికి వచ్చి ఇక్కడ బోర్డ్ అనేది మారుస్తాను. అప్పుడు ఎస్ఈఓ రిలేటెడ్ ఏమేమి ఇమేజెస్ పెట్టానో ఆ బోర్డు తీసేసి ఇప్పుడు ఎస్ఎంఓ రిలేటెడ్ బోర్డు పెట్టేస్తాం. అలా మనం ఇక్కడికి వచ్చారు కదా, బోర్డు అనేది ఎలా క్రియేట్, ఇక్కడికి వచ్చి ఇక్కడ క్రియేట్ బోర్డు అని ఉంది, లేదా ఇక్కడ ఉండేటివి మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ప్రింట్రెస్ట్ లో మనం సోషల్ బుక్ మార్కింగ్ ఎలా చేస్తామంటే ఇలాగే. మీరు ఇవన్నీ ఇప్పుడు మల్టిపుల్ బుక్ మార్కింగ్స్ ఉన్నాయి, అవన్నీ మీరు ఎక్కడ చూసుకోగలరంటే ఇక్కడ చూసారు కదా ఈ బోర్డు అని, ఈ బోర్డు లో ఎస్ఈఓ అని దీన్ని టైప్ చేస్తే మీకు మల్టిపుల్ మీరు ఏమేమి ఇచ్చారో అవన్నీ వస్తాయి. అది సోషల్ బుక్ మార్కింగ్ అంటే. నేను మల్టిపుల్ చూపిస్తాను, కన్ఫ్యూజ్ కాకండి. ఇప్పుడు సోషల్ బుక్ మార్కింగ్ లో ప్రింట్రెస్ట్ మాత్రమే చూపించాను. సోషల్ బుక్ మార్కింగ్ లో ఇప్పుడు చూసాను కదా, ఫేస్బుక్ ఒక సోషల్ బుక్ మార్కింగ్, ట్విట్టర్, లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ బుక్ మార్కింగ్ అనమాట. అంటే మీరు ఒక ఇమేజ్ ఇచ్చిన తర్వాత అక్కడ మీరు యుఆర్ఎల్ ఇస్తారు కదా, యుఆర్ఎల్ అని ఇచ్చే యూజర్ అనేది ఇప్పుడు
మనమే గూగుల్లోకి వచ్చినప్పుడు ఏదన్నా సెర్చ్ చేస్తున్నాం లైక్ SEO సర్వీసెస్. ఇక్కడ వెబ్సైట్స్, బ్లాగ్స్, ఆర్టికల్స్ అనేది ర్యాంక్ అవుతాయి. బట్ ఇక్కడికి వచ్చారనుకోండి, ఇక్కడ చూసారు కదా ఇమేజెస్, మల్టిపుల్ ఇమేజెస్ ఉన్నాయి. ప్రింట్రెస్ట్వి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ అక్కడ నుంచి వచ్చిన ఇమేజెస్. మనం ఇక్కడ సబ్మిట్ చేస్తే ఇప్పుడు యూజర్ అనే వాళ్ళకి SEO రిలేటెడ్ తెలుసుకోవాలంటే ఇక్కడ ఇమేజ్ పైన కొడితే డైరెక్ట్ ఇక్కడ వస్తుంది కదా, ఇక్కడ సెర్చ్ చేసి ఇక్కడ టైప్ కొడితే ఆటోమేటిక్ గా వెబ్సైట్ కి రీడైరెక్ట్ అవుతారు. లేకోకుంటే మనం ఇప్పుడు ఫేస్బుక్ లో చేసింటే ఫేస్బుక్ కి రీడైరెక్ట్ అవుతాడు. లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్. అలా వాళ్ళ యూజర్ కి ఎప్పుడైతే ఆ సర్వీస్ అనేది నీడ్ అయ్యిందో ఆ టైంలో వచ్చి సెర్చ్ చేసి మన వెబ్సైట్ కి కానీ మనం ఎక్కడ ప్లేస్ ఇచ్చింటే అక్కడ, ఇప్పుడు లైక్ మనం ఫేస్బుక్ URL ఇచ్చామా, లేదా ఓన్లీ ల్యాండింగ్ పేజెస్ అని ఉంటాయి కదా, ఓన్లీ ల్యాండింగ్ పేజెస్ ఇచ్చామా వాళ్ళ డీటెయిల్స్ కోసం, అలా పర్టికులర్ గా ఏది మీరు ఇచ్చింది దానికి రీడైరెక్ట్ అవుతాడు యూజర్ అనేవాడు. ఇప్పుడు ప్రింట్రెస్ట్ చూసాం, ఫేస్బుక్ చూపిస్తాను. ఫేస్బుక్ అందరికీ తెలుసు కదా, ఫేస్బుక్ లో సైన్ అప్ ఎలా కావాలి అని. సైన్ అప్ అయిన తర్వాత ఇక్కడ చూసారు కదా, మీరు వన్స్ సైన్ అప్ అయిన తర్వాత మీకు ఫేస్బుక్ అనేది ఇలా వస్తుంది. మీ ప్రొఫైల్ ని తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ ఉంది కదా లైవ్ వీడియో, ఫోటో, ఈవెంట్ అని. ఇక్కడ మీరు ఏదైనా సరే మల్టిపుల్ గా మీరు సబ్మిట్ చేయొచ్చు. అలా సబ్మిట్ చేసినప్పుడు అవన్నీ మీరు ఒక ప్లేస్ లో చూసుకుంటాం కదా. ఇప్పుడు ప్రింట్రెస్ట్ లో నేను చూపించాను, మీ ప్రొఫైల్ లోకి వెళ్ళి చూస్తే బోర్డ్ లో మీరు ఏమేమి సబ్మిషన్ చేశారు ప్రింట్రెస్ట్ లో, ఆ ఈమెయిల్ కి రిలేటెడ్ గా, ఆ వెబ్సైట్ కి రిలేటెడ్ గా అని చూసుకుంటున్నాం కదా. అలా చూసుకోవడాన్ని మనం బుక్ మార్కింగ్ అంటాం. అంటే ఈ సోషల్ బుక్ మార్కింగ్ లో సోషల్ మీడియాలలో మనం అప్లోడ్ చేస్తున్నాం. బుక్ మార్కింగ్ అంటే అన్ని కలిపి ఒక ప్లేస్ లో ఉండడం, మనం సబ్మిట్ చేసిన ఇమేజెస్ అన్ని కలిపి ఒక ప్లేస్ లో ఉండడాన్ని మనం బుక్ మార్కింగ్ అంటాం. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఇంటర్వ్యూ క్వశ్చన్, వాట్ ఈస్ బుక్ మార్కింగ్ అనేది కూడా. ఇప్పుడు ఏదైనా నేను ఫోటో అప్లోడ్ చేస్తాను చూడండి, ఇమేజ్, ఫోటో. ఇక్కడ ఫోటో యాడ్ చేశాను. వాట్ ఈజ్ ఆన్ యువర్ మైండ్ అని ఉంది కదా, ఇక్కడ మీకు రిలేటెడ్ ఇప్పుడు ఈ పిక్చర్ కి రిలేటెడ్ ఏదో ఒకటి మ్యాటర్ రాస్తారు. ఇప్పుడు మీ సర్వీసెస్ గురించో లేదా మీ సర్వీసెస్ ఎలా చేస్తున్నారు అని రాసిన తర్వాత ఆ URL తెచ్చేసి ఇక్కడ వాట్ ఈజ్ యువర్ మైండ్ అని ఉంది, ఏదో ఒకటి మీరు రాసేస్తారు దాని రిలేటెడ్. రాసిన తర్వాత ఇక్కడ లింక్ చూసారు కదా, ఇప్పుడు నేను ఇక్కడ పోస్ట్ అని సబ్మిట్ చేశాను అనుకోండి. ఇక్కడ పోస్ట్ అని సబ్మిట్ చేసినప్పుడు ఇక్కడ లింక్ ఉంది చూసారు కదా, ఈ ఈ పిక్చర్ అనేది యూజర్ కి నచ్చిందే అని అనుకోండి. ఇప్పుడు ఈ పిక్చర్ అనేది యూజర్ కి నచ్చితే ఆటోమేటిక్ గా URL పైన టచ్ చేసి మన వెబ్సైట్ కి రీడైరెక్ట్ అవుతాడు. అలా రీడైరెక్ట్ అయిన తర్వాత మనం ఒక్కొక్క కాన్సెప్ట్ ని రిలేటెడ్ చేసుకోవాలి. అలా రీడైరెక్ట్ అయిన తర్వాత మన వెబ్సైట్ లోకి వచ్చిన తర్వాత మన వెబ్సైట్ అనేది ల్యాండింగ్ పేజ్ కానీ మనం ఏదైతే URL ఇస్తామో ఆ URL అనేది యూజర్ కి అట్రాక్టివ్ గా లేదు, ఆ వెబ్ పేజ్ అనేది యూజర్ కి అట్రాక్టివ్ గా లేదు అంటే విత్ ఇన్ 2 to 3 minutes లోనే యూజర్ అనేది బయటికి వచ్చేస్తాడు కదా ఆ వెబ్సైట్ లోంచి. అలా రావడం వల్ల మనకి యూజ్ ఏమీ లేదు. అప్పుడు మనకి SEO ఫ్యాక్టర్ కూడా తగ్గుతుంది. అలా వెంటనే బయటికి వచ్చేస్తే మనం యూజర్ అనేది ఎక్కువసేపు మన వెబ్సైట్ లో ఉండేటట్లు మన వెబ్సైట్ ని మనం క్రియేట్ చేయాలి. అది ఎలా అంటే
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్వీసెస్ గురించి చూస్తున్నాడు. నేను చెప్పాను కదా యాంకర్ టెస్ట్ కానీ, యాంకర్ టెస్ట్ ఎందుకు ఇస్తాము అంటే ఇంటర్నల్ లింకింగ్ పెరగడానికి అని. ఇంటర్నల్ లింకింగ్ స్ట్రెంత్ అంటే ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ ఇచ్చాము, ఆ వెబ్సైట్ లో మనం యాంకర్ టెస్ట్ అనేది ఇచ్చాము. ఇప్పుడు మనమే ఉన్నాం మీషోలోకి పోయినప్పుడు ఏదైనా డ్రెస్ చూసిన తర్వాత దాని కింద ఇంకోటి వస్తే దాన్ని క్లిక్ చేసి రీడైరెక్ట్ అవుతాం కదా, మరి బయటికి ఏం రాము, జస్ట్ దాంట్లో ఇంటర్నల్ లింకింగ్ ఆ వెబ్సైట్ లో మాత్రమే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ కి రీడైరెక్ట్ అవుతుంది. అలా మన యూజర్ అనేది మన వెబ్సైట్ లోకి వచ్చినప్పుడు మనం ఎక్కువసేపు మన వెబ్సైట్ లో ఉండేటట్లు మన వెబ్సైట్ అనేది చేయాలి ఫస్ట్. అప్పుడు మనకు ఒక ఎస్ఈఓ ఫ్యాక్టర్ అనేది వస్తుంది. అలా మనం యాంకర్ టెస్ట్ యూస్ చేస్తాం ఇంటర్నల్ లింకింగ్ స్ట్రెంత్ పెరగడానికి. బ్రెడ్ క్రామ్ నావిగేషన్ అని కూడా చెప్పాను కదా, బ్రెడ్ క్రామ్ నావిగేషన్ కూడా ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్, అంటే ఇప్పుడు డిఫరెంట్ పేజెస్ ఉన్నాయి మన వెబ్సైట్ లో. యూజర్ అనే వాళ్ళకి ఇప్పుడు మనం మీషోలోకి పోతే మెన్స్ వేర్ అని మెన్స్ వేర్ రిలేటెడ్ మొత్తం ఒక కింద, ఉమెన్స్ వేర్ రిలేటెడ్ ఒక సెక్షన్, అలా డిఫరెంట్ సెక్షన్స్ మనకు ఫస్ట్ లోనే రీడైరెక్ట్ అవ్వడానికి ఆప్షన్ చూపిస్తారు కదా. అలా ఇవన్నీ ఏం పాయింట్స్ అంటే ఎస్సీఓ ఫ్యాక్టర్ పెరుగుతుంది, ప్లస్ యూజర్ కి క్లారిటీ వస్తుంది ఏమేమి ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి అని. మనం అదే పేజీ మిస్ చేసాము అనుకోండి, యూజర్ కి అంటే కన్ఫ్యూజన్ అయిపోతారు కదా, ఏవి ఎక్కడ ఉన్నాయి ఏంటి తెలియదు కదా. తొందరగా బయటకు వచ్చేసినప్పుడు మనకి ఇంటర్నల్ లింకింగ్ స్ట్రెంత్ అనేది ఉండదు. అప్పుడు గూగుల్ ఏం ట్రస్ట్ చేస్తుంది అంటే ఈ వెబ్సైట్ లో కంటెంట్ లేదు, తొందరగా యూజర్ అనేవాడు మన వెబ్సైట్ లోంచి బయటికి వెళ్తున్నారు అంటే వెబ్సైట్ లో కంటెంట్ లేదు, లేకుంటే యూజర్ కి తగ్గ కంటెంట్ లేదు, దీన్ని ర్యాంకింగ్ చేయడం వేస్ట్, అంత యూజ్ లేదు ఎవరికి అన్నట్లు గూగుల్ ట్రస్ట్ చేస్తుంది అనమాట. అందుకు మనకి ఇంటర్నల్ లింకింగ్ స్ట్రెంత్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఇంటర్నల్ లింకింగ్ స్ట్రెంత్ అంటే ఏంటి, ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్. అలా ఒక పాయింట్ కి ఇంకో పాయింట్ కి మనకి కనెక్షన్ ఉంటుంది ఖచ్చితంగా ఈ ఎస్సీఓ లో. మనం ఒక పాయింట్ ఎక్కడ చదివినా ఆ పాయింట్ నెక్స్ట్ ఎక్కడికి రీడైరెక్ట్ అవుతుంది అని చూసుకోవాలి మెయిన్ గా. ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చాం కదా, ఇక్కడ పోస్ట్ అని కొట్టేస్తే ఆటోమేటిక్ గా ఈ యూఆర్ఎల్ అనేది యూజర్ కి కనిపిస్తుంది. నేను ఆల్రెడీ కొన్ని సబ్మిషన్ చేశాను, చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఇవన్నీ నేను సబ్మిషన్ చేసిండే యూఆర్ఎల్. ఇక్కడ ఒక పిక్చర్ ఉంది కదా ఎస్సీఓ రిలేటెడ్, దానికి నేను మా వెబ్ పేజ్ ఏ వెబ్ పేజ్ కి యూజర్ అనే వాళ్ళు రీడైరెక్ట్ అవ్వాలి అని ఇక్కడ ఇచ్చాను. చూసారు కదా, ఇది సేమ్ వెబ్సైట్ లో డిఫరెంట్ పేజెస్. ఇది ఎస్ఎంఓ, ఇది గూగుల్ యాడ్స్ మొత్తానికి సంబంధించి, అలా ఒకటొకటి. ఇది హెచ్ఎంఎం, ఇది ఎస్ఈఓ, అలా ఒక్కొక్క దానికి నేను రిలేటెడ్ చేసేసి ఒక్కొక్క యూఆర్ఎల్ అని ఇచ్చాను. ఇప్పుడు మీరే అనుకోండి, మీకు రిలేటెడ్ ఈ ఎస్ఈఓ గురించి మీరు మ్యాటర్ తెలుసుకోవాలి అనుకుంటున్నారు, అప్పుడు మీరు ఆటోమేటిక్ గా ఇక్కడ ఎస్ఈఓ మీద క్లిక్ చేస్తే వెబ్సైట్ కి రీడైరెక్ట్ అవుతారు, అంటే మనకు ఒక బ్యాక్ లింక్ వచ్చింది అని కదా. ఇవన్నీ ఇక్కడ ఫొటోస్ లలో చూస్తున్నారు కదా, మీ ప్రొఫైల్ లోకి వచ్చిన తర్వాత ఇలా చూడడాన్ని మనం బుక్ మార్కింగ్ అంటాం. మీరు ఎన్ని సబ్మిషన్ చేసినా సోషల్ బుక్ మార్కింగ్ లో మెయిన్ అడ్వాంటేజెస్ ఇవే. మనకి రిలేటెడ్ ట్రాఫిక్ వస్తుంది, ప్లస్ మెయిన్ థింగ్ వచ్చేసి ఇమ్మీడియట్ గా బ్యాక్ లింక్ వస్తుంది. మీరు ఏమేమి సబ్మిషన్ చేశారో అవన్నీ ఒకే చోట చూసుకోగలరు, దాన్ని మనం బుక్ మార్కింగ్ అంటాం. ఇప్పుడు ప్రింట్రెస్ట్ లో మనం ఏదైనా సోషల్ బుక్ మార్కింగ్ చేయాలంటే ఫస్ట్ ఒక బోర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఆ బోర్డ్ లో మనం పిన్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అక్కడ ప్రింట్రెస్ట్ సేమ్ ఎక్కడైనా సోషల్ బుక్ మార్కింగ్ చేస్తాం, ఇమేజ్ అప్లోడ్ చేస్తాము, ప్లస్ యూఆర్ఎల్ ఇస్తాం, బట్ డిఫరెంట్ అవుతుంది. చూసారు కదా ప్రాసెస్. ఇప్పుడు ట్విట్టర్ చూపిస్తారు. ఇక్కడ ఉంది కదా వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఏదో ఒకటి. ఫస్ట్ మీరు ట్విట్టర్ లో లాగిన్ సైన్ అప్ అయిన తర్వాత లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా వస్తుంది మీ డాష్ బోర్డ్ అనేది. ఇక్కడ ఇదంతా ఫీడ్ అంటే ఏం
ఫీడ్ మొత్తం ఇక్కడ చూపిస్తుంది. మీరు ఏమైనా సెర్చ్ చేయాలంటే సెర్చ్, మీకు ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే ఇక్కడ నోటిఫికేషన్ బార్ లో కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి మీరు హోమ్ లోకి వచ్చి ఇమేజెస్ ఏదో ఒకటి తీసేసుకొని ఇక్కడ చూసారు కదా, ఈ ఇమేజెస్ కి రిలేటెడ్ మీరు ఏ మ్యాటర్ రాయగలిగారు అంటే, ఇప్పుడు మీరు ఎస్సీఓ గురించి మీరు క్లాసెస్ చెప్పాలి అనుకుంటే ఎస్సీఓ గురించి మీరు ఎలా క్లాసెస్ చెప్పారు, ఎలా అట్రాక్టివ్ చేస్తారు యూజర్ ని అనేది అది మీ పాయింట్ ఆఫ్. ఆ మ్యాటర్ రాసిన తర్వాత ఒకవేళ ఆ డిస్క్రిప్షన్ అనేది యూజర్ కి నచ్చి మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నాను, లేదంటే మీకు లీడ్ ఇవ్వాలి అనుకుంటున్నాడు, ఇప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ టైప్ చేస్తే మనకు అక్కడ వెబ్సైట్ లోకి రీడైరెక్ట్ అవుతాడు. వెబ్సైట్ లోకి రీడైరెక్ట్ అవుతే అక్కడ ఆటోమేటిక్ గా ఏ వెబ్సైట్ లో అయినా ఒక ఫామ్ ఉంటుంది, సబ్మిషన్ ఫామ్. ఆ ఫామ్ లో తన డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే ఆ రీడైరెక్ట్ అయిన తర్వాత తన డీటెయిల్స్ ని బట్టి మనకి మన ఈమెయిల్ కి మనం దేనికి లింక్ చేసింటే అక్కడ వాళ్ళకి డీటెయిల్స్ వస్తాయి. అలా మనకి ఒక స్పాన్సర్డ్ కాకోకుండా ఫ్రీగా ఆర్గానిక్ గా ఒక లీడ్ వచ్చింది అని అంటాం. ఇలా మనం ఎన్ని అప్లోడ్ చేస్తే అవన్నీ ఒక చోట చూసుకోవచ్చు అనుకుంటాం కదా. ఇక్కడ మీరు ఏమేమి సబ్మిషన్ చేసింది ఇక్కడ నేను సబ్మిషన్ చేసా చూసారా. ఫేస్బుక్ లో సేమ్ సబ్మిషన్ చేసి ఇక్కడ సబ్మిషన్ చేసా, అంటే ఇప్పుడు ఫేస్బుక్ ప్రింట్రెస్ట్ లో కూడా సబ్మిషన్ చేశా. ఇప్పుడు నా రిలేటెడ్ ఎవరన్నా యూజర్ వచ్చారే అనుకోండి, తను ప్రింట్రెస్ట్ లో వచ్చి సబ్మిషన్ చూస్తాడో తెలియదు. కొంతమంది ఫేస్బుక్ లో చూస్తారు, కొందరు చాలా మంది ఫేస్బుక్ యూజ్ చేయరు, ఇన్స్టాలో చూస్తారు, కొంతమంది ట్విట్టర్ లో చూస్తారు. అంటే యూజర్ ఎక్కడి నుంచి వస్తారో మనం కరెక్ట్ గా ఐడెంటిఫై చేయలేమన్నమాట. మనం యూజర్ ఎక్కడి నుంచి వస్తారో కరెక్ట్ గా ఐడెంటిఫై చేయలేం కదా. అందుకు మనం మల్టిపుల్ సోషల్ బుక్ మార్కింగ్ అంటే మొత్తం ఎక్కడెక్కడ సోషల్ పీపుల్స్ వచ్చి యూజ్ చేస్తారో ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ లో మనం అనేది మన రిలేటెడ్ మన బిజినెస్ కి రిలేటెడ్ వాళ్ళకి తెలిసేలా మనం సబ్మిషన్ చేయాలి. ఇప్పుడు చూసారు కదా, ఇవన్నీ నేను చేసినవే. సేమ్ అక్కడ ఫేస్బుక్ లో ఇక్కడికి వచ్చి ఎవరన్నా వచ్చి ఇప్పుడు చూసారే అనుకోండి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అని, అప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ నేను యూఆర్ఎల్ ఇచ్చాను, మీరు చూసారు. అలా యూఆర్ఎల్ ఇచ్చి మనం ఆటోమేటిక్ గా రీడైరెక్ట్ అవుతారు యూజర్ అనేవారు. ఇది ట్విట్టర్, ఫేస్బుక్ చెప్పాను, పింట్రెస్ట్ చెప్పాను. ఇవన్నీ అలాగే పింట్రెస్ట్ అంటే ఇప్పుడు మనం ఎలా బుక్ మార్కింగ్ చేసాం, మల్టిపుల్ వెబ్సైట్స్ ఇవన్నీ ఇక్కడికంతా వెళ్ళి ఇవన్నీ సోషల్ బుక్ మార్కింగ్ రిలేటెడ్ సైట్సే. మనం ఫస్ట్ ఇలా సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ చేస్తున్నామంటే మెయిన్ గా ఐడెంటిఫై చేసుకోవాల్సింది మనకి ఎవరన్నా వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ సోషల్ బుక్ మార్కింగ్ అన్న మనం చెప్పాల్సింది. ఫస్ట్ మనకి ఇమీడియట్ బ్యాక్ లింక్స్ వస్తాయి. మిగతా సబ్మిషన్స్ లలో మనకి ఇట్ విల్ టేక్ టైం టు గెట్ బ్యాక్ లింక్స్, బట్ సోషల్ బుక్ మార్కింగ్ లో వెంటనే వస్తాయి బుక్ మార్క్ అంటే బ్యాక్ లింక్స్ అనేటివి అని చెప్పవచ్చు. తర్వాత రిలివెంట్ ట్రాఫిక్ అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చి ఫేస్బుక్ లో సెర్చ్ చేశారు, సెర్చ్ చేసినప్పుడు ఒకవేళ మన ఇమేజ్ కనిపించింది అనుకోండి, మన ఇమేజ్ ని చూసి తన ఆటోమేటిక్ గా ఏం రీడైరెక్ట్ కాడు మన వెబ్సైట్ కి. తన ఎస్సీఓ గురించి రీడైరెక్ట్ చదువుతూ ఉంటేనే మన ఇమేజ్ కనిపిస్తే అక్కడ ఎస్ఎంఓ అని ప్రతి ఒక్క ఇమేజ్ లో మెన్షన్ చేసాం అంటే యూజర్ కి తెలుసు కదా దాని రిలేటెడ్. అది ఒకవేళ ఆ ఇమేజ్ చూసి తనకు నీడ్ ఉంటే మాత్రమే క్లిక్ చేసి మన వెబ్సైట్ కి వచ్చి తన లీడ్ ఇవ్వగలడు. అలా అంటే రిలివెంట్ ట్రాఫిక్ వస్తుంది, అన్వాంటెడ్ ట్రాఫిక్ అలా ఏం రావట్లేదు మన వెబ్సైట్ కి. రిలివెంట్ ట్రాఫిక్ మాత్రమే వస్తుంది సోషల్ బుక్ మార్కింగ్ చేయడం వల్ల. ప్లస్ హై డొమైన్ అథారిటీ నుంచి కూడా మనకు వస్తుంది కదా. ఇప్పుడు హై డొమైన్ అథారిటీ అంటే ఏం లేదు, నథింగ్ బట్ మోజ్ లో చూస్తున్నాం కదా, మనకన్నా డొమైన్ అథారిటీ ఎక్కువ ఉంది, వాళ్ళు డూ ఫాలో లింక్స్ ఇస్తున్నారు అంటే మనకు సమ్ లింక్ యూస్ అనేది ఫాలో అవుతుంది, అంటే మన వెబ్సైట్ ర్యాంక్ అవడానికి ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. అలా మనకి హై డొమైన్ అథారిటీ నుంచే బ్యాక్ లింక్స్ వస్తుంది, రిలివెంట్ ట్రాఫిక్ వస్తుంది, బట్ ఇమీడియట్ బ్యాక్ లింక్ కూడా వస్తుంది.
సోషల్ బుక్ మార్కింగ్ లో ఇవి మెయిన్ రీజన్స్ వై ఎందుకు చేస్తాం సోషల్ బుక్ మార్కింగ్ అంటే. నెక్స్ట్ వచ్చేసి ఇంకో సబ్మిషన్, బిజినెస్ ప్రొఫైల్ క్రియేషన్ అని. సోషల్ బుక్ మార్కింగ్ అంతే కంప్లీటెడ్. దిస్ ఈజ్ అనదర్ వన్, బిజినెస్ ప్రొఫైల్ క్రియేషన్ అని, ఆర్ లోకల్ లిస్టింగ్స్ అని కూడా అంటాం. ఈ లోకల్ లిస్టింగ్స్ ఆర్ బిజినెస్ ప్రొఫైల్ క్రియేషన్ మనం ఏం చేస్తాం ఈ సబ్మిషన్ లో అంటే, లోకల్ లిస్టింగ్ సైట్స్ కి మాత్రమే చేస్తాం. అంటే ఇప్పుడు యూజర్ ఉన్నారు, ఆ రిలేటెడ్ లోకల్లో మాత్రమే యూజ్ అవుతుంది ఈ బిజినెస్ ప్రొఫైల్ క్రియేషన్ అనేది. మొత్తం ఇప్పుడు మన సబ్మిషన్ చేస్తే విజయవాడే కాకుండా, ఇప్పుడు నేను రిలేటెడ్ నాకు జస్ట్ పర్టికులర్ గా విజయవాడలో మాత్రమే ట్రిగర్ అవుతుంది బిజినెస్ ప్రొఫైల్ క్రియేషన్ ఆర్ లోకల్ లిస్టింగ్ అంటే. ఇది చేసేటప్పుడు కూడా సేమ్ థింగ్, డొమైన్ అథారిటీ అనేది చెక్ చేసుకోవాలి. డొమైన్ అథారిటీ మనకన్నా ఎక్కువ ఉన్న ప్లస్ ఆర్ 30 కన్నా ఎక్కువ ఉన్న ఈ 2 పాయింట్స్లలో ఉంటే మాత్రమే సబ్మిషన్ చేయాలి. ఒకవేళ మందే 15-16 డొమైన్ అథారిటీ ఉంది అంటే మాత్రం అవతల 30 కన్నా ఎక్కువ డొమైన్ అథారిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే మనం సబ్మిషన్ చేయాలి. అలా కాదు నేను మామూలుగానే సబ్మిషన్ చేస్తా అన్ని అలా చేస్తా అంటే, క్రాలర్ అనేది వచ్చినప్పుడు క్రాల్ చేసినప్పుడు మనం ఇర్రెలవెంట్ గా ఫ్యాక్టర్స్ ఫాలో కాలేదని ఆటోమేటిక్ గా మన వెబ్సైట్ ర్యాంకింగ్ అనేది తగ్గిస్తుంది. అప్పుడు మనకి దేర్ విల్ నో యూస్ కదా, ఇన్ని బ్యాక్ లింక్స్ చేసాము బట్ మన వెబ్సైట్ ర్యాంకింగ్ తగ్గింది అంటే. దట్స్ వై మనం డొమైన్ అథారిటీ మనకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే, మనకన్నా ఎక్కువ ఉన్న వెబ్సైట్స్ లో మాత్రమే చేస్తాం. ఈ సోషల్ బుక్ మార్కింగ్ ఎందుకు చేస్తాం, అందరూ ప్రాక్టీస్ చేసే కూడా ఉండదు సోషల్ బుక్ మార్కింగ్ అంటే. ఎందుకు అంటే ప్రాపర్ డేటా ఉండాలి మీ దగ్గర. ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీకి మీరు బిజినెస్ ప్రొఫైల్ క్రియేషన్ చేస్తున్నారే అనుకోండి, ఆ బిజినెస్ ప్రొఫైల్ క్రియేషన్ అనేది ఖచ్చితంగా మీ దగ్గర ప్రాపర్ డేటా ఉంటే మాత్రమే చేయండి. సేమ్ ఇవన్నీ ఎలా సెర్చ్ చేశారు, ఇప్పుడు ఇది కూడా అలాగే బిజినెస్ ప్రొఫైల్ క్రియేషన్ సైట్స్ లిస్ట్ అంతే. ఇలా సెర్చ్ చేశారనుకోండి, ఇక్కడ n నెంబర్ ఆఫ్ చూపిస్తుంది కదా, ఏదో ఒక మీ ఇష్టం దేంట్లోకైనా వెళ్ళండి. బట్ బిజినెస్ ప్రొఫైల్ క్రియేషన్ మీరు ఎవరు సబ్మిషన్ చేయొద్దండి, ఎందుకంటే మీ దగ్గర ప్రాపర్ డేటా అనేది ఉండదు కదా ఒక కంపెనీకి రిలేటెడ్. ఇవన్నీ అవే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ ప్రొఫైల్ క్రియేషన్ అంటే ఏంటో మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు డెంటల్ క్లినిక్ నియర్ మీ అని సెర్చ్ చేస్తారు మీరు. మెయిన్ థింగ్ వచ్చేసి మనం ఏదైనా ఇప్పుడు సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం కదా, దీన్ని మనం SCRP పేజ్ అని అంటామని అందరికీ తెలుసు. SCRP అంటే SCRP పేజ్ అని అంటాం, సర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్. SCRP అంటే ఈ పేజ్ లో మనకి 3 టైప్స్ ఆఫ్ యాడ్స్, 3 టైప్స్ ఆఫ్ గా మనకి ఏమైనా కనిపిస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి GMB అంటే GMB, సెకండ్ వన్ వచ్చేసి వెబ్సైట్స్, థర్డ్ వన్ వచ్చేసి స్పాన్సర్డ్ యాడ్స్. ఈ 3 మనకి SCRP పేజ్ లో కనిపిస్తాయి. ఓన్లీ మన వెబ్సైట్స్ అని మాత్రమే కాదు. ఇప్పుడు వీడికి వచ్చి మీరు ఏమైనా సెర్చ్ చేశారనుకోండి, విజయవాడ డెంటల్ క్లినిక్ నియర్ మీ, ఎవరైనా డెంటల్ క్లినిక్ అంటే నియర్ మీ అని సెర్చ్ చేస్తారు అనుకుంటున్నా మీరైనా. చూసారా, నేను నియర్ మీ అనేది సెర్చ్ చేయకోకుండా డెంటల్ క్లినిక్ కి ఫస్ట్ మనకి వెబ్సైట్స్
రావు. ఫస్ట్ మనకి నియర్ మీ డెంటల్ క్లినిక్ అంటే మన లొకేషన్ ని బట్టి ఆటోమేటిక్ గా మనకి ఫస్ట్ జిఎంబి అనేది ట్రిగర్ అవుతుంది. ఈ జిఎంబి అనేది గూగుల్ మై బిజినెస్ అంటాం. ఈ గూగుల్ మై బిజినెస్ అంటే లోకల్ లిస్టింగ్స్. నేను చెప్పాను కదా ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను మీకు, బట్ మీరు ఎవరు ప్రాక్టీస్ చేయొద్దండి అంతే. ఇది జిఎంబి ఆల్సో వన్ లోకల్ లిస్టింగ్. తర్వాత జస్ట్ డైల్ వస్తుంది చూసారా, జస్ట్ డైల్ అనేది కూడా లోకల్ లిస్టింగ్. ఇలాంటి సైట్స్ అన్ని మనం ఏమంటామంటే లోకల్ లిస్టింగ్స్ ఆర్ బిజినెస్ ప్రొఫైల్ క్రియేషన్ సైట్స్ లిస్ట్ అంటాం. జిఎంబి అనేది ఎలా చేయాలి అంటే ఎలా కనిపిస్తుంది అంటే ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు మీరు చేసిన తర్వాత జిఎంబి చేస్తే ఏం జరుగుతుంది అంటే మీరు ప్రాపర్ డీటెయిల్స్ ఇస్తారు కదా. ఇప్పుడు మీ కంపెనీ నేమ్ ప్లస్ మీ ఫోన్ నెంబర్, ఆ కంపెనీ ఎక్కడుంది, దాని అడ్రస్ అన్ని ఇచ్చిన తర్వాత మేబీ జిఎంబిలో అయితే ఏం జరుగుతుంది అంటే ఒక వెరిఫికేషన్ డాక్యుమెంట్ అనేది మీ ఇంటికి వస్తుంది విత్ ఇన్ 30 days లో. ఆ డాక్యుమెంట్ అనేది మీరు తీసుకోవాలి కదా. అలా తీసుకోవాలంటే మీకు ప్రాపర్ గా ఆ వెబ్ చూసిన తర్వాత అప్పుడు ఉన్న తర్వాత మీరు అక్కడ సైన్ చేయాలి ఆ వెరిఫికేషన్ షీట్ లో. అప్పుడు మాత్రమే మీకు జిఎంబి వెరిఫై అయ్యింది అని మాత్రం తెలుస్తుంది. లేదా సెకండ్ పాయింట్ ఏంటి అంటే వీడియో కాల్ అడుగుతారు. అంటే ఇప్పుడు మీరు అవన్నీ సబ్మిషన్ చేశారా అనుకోండి, ఓకే సబ్మిషన్ అవుతుంది. బట్ ఇప్పుడు మనం ఏదైనా బ్యూటీ రిలేటెడ్ దానికి జిఎంబి చేస్తున్నామంటే ఆర్ స్టడీస్ కి రిలేటెడ్ అయినా నేను ఇక్కడ నా ఆఫీస్ అనేది ఉంది అని చూపిస్తాను కదా. అలా ఆఫీస్ అనేది ఉంది అన్నప్పుడు వాడు వెరిఫికేషన్ గా మనకి వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఫామ్ అయినా పంపించచ్చు, లేకపోతే వీడియో కాల్ రెఫరెన్స్ అడుగుతాడు. అలా అవన్నీ మనకి లేనప్పుడు మనం ప్రాపర్ గా ఉన్నప్పుడు మాత్రమే సబ్మిషన్ చేయాలి ఈ లోకల్ లిస్టింగ్స్ అనేది. ఇప్పుడు జిఎంబి అని ఉంది కదా, జిఎంబి అనేది సెర్చ్ చేయొచ్చు, ఆర్ గూగుల్ మై బిజినెస్ అని సెర్చ్ చేస్తే వస్తుంది. ఇక్కడ చూసారు కదా టాప్ లో వస్తుంది. ఇది వన్ ఆఫ్ మై ఆల్రెడీ మాకు ఇక్కడ జిఎంబి ఉంది. ఇది నా ప్రాపర్ గా సెట్ అయింది. అంటే ఇక్కడ ఒక రిలేటెడ్ మాకు ఉంది కంపెనీ, అందుకు మేము ఇది ప్రాపర్ గా చేసాం. ఇలా మనం జిఎంబి అనేది క్రియేట్ చేస్తాం. ఎలా చేస్తాం అనేది నేను ఫస్ట్ బేసిక్ చూపిస్తాను. ఆ వెరిఫికేషన్ కోడ్ వచ్చినంత వరకు చూపిస్తాను. సేమ్ అలాగే ఇక్కడికి వచ్చి సెర్చ్ చేయండి. ఎంటర్. ఇక్కడ చూసారు నాట్ పబ్లిష్లీ విజిబుల్ అని, ఎందుకంటే మనకి అది వెరిఫై కాలేదు. అందుకు గెట్ స్టార్టెడ్. ఇక్కడ చూస్తున్నారు కదా బిజినెస్ నేమ్. మీకు జిఎంబి అంటే తెలుసు కదా. ఇప్పుడు ఈజీగా చాలా మంది జిఎంబి మాత్రం ఫాలో అవుతున్నారని నేను అనుకుంటున్నాను. అలా మీరు జిఎంబి క్రియేట్ చేయాలంటే ఏమీ లేదు, ఫస్ట్ జిఎంబి అని మీరు సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత బిజినెస్ నేమ్ ఇవ్వాలి. అంటే మీ వాటర్ రిలేటెడ్ అయితే వాటర్ ప్లాంట్స్ అని, రిలేటెడ్ బ్యూటీకి రిలేటెడ్ అయితే బ్యూటీ అని, అలా మీ బిజినెస్ నేమ్ అనేది స్పెసిఫిక్ గా మీరు ఒకటి పెట్టుకొని ఉంటారు కదా. విఎస్ఆర్ కంపెనీ అని ఇచ్చాను. అంటే కేటగిరీ, ఏ కేటగిరీ అనేది ఆ బిజినెస్ ఉంటుంది కదా, ఆ బిజినెస్ రిలేటెడ్ ఏ కేటగిరీకి రిలేటెడ్ అని మనం ఆ బిజినెస్ కి ఏ కేటగిరీ అని ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్. ఇది వేరే వాళ్ళకి యాక్సెస్ ఉంది, ఇంకో దాంట్లో చూపిస్తాను.
ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒక యాక్సెస్ ఉంది, అందుకే లేట్ అవుతుంది. రైట్, గెట్ స్టార్టెడ్. మీ దగ్గర ఆల్రెడీ డేటా ఉంటే అక్కడ సైన్ ఇన్ అని ఉంది కదా, ఆ డేటాని బట్టి పోవచ్చు. బిజినెస్ నేమ్, కేటగిరీ, నెక్స్ట్ మీ దగ్గర మీకు ఒక స్టోర్ అనేది ఉంటేనే కదా జిఎంబి అనేది యూజ్ చేస్తారు. ఇప్పుడు ఆ జిఎంబి ఎందుకు యూజ్ అవుతుంది? ఎక్కడి నుంచో ఉన్న వాళ్ళు కొట్టు మినిమం జిఎంబి మనకి ఎందుకు యూజ్ చేస్తామంటే లోకల్ పీపుల్స్ ని టార్గెట్ చేయడానికి, అంటే మన సరౌండెడ్ పీపుల్స్ ని మాత్రమే టార్గెట్ చేయడానికి మనం జిఎంబి అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ అడుగుతుంది మీరు ప్లేస్ యాడ్ చేయకపోతే జిఎంబి చేసి కూడా ఏం యూజ్ ఉంటుంది చెప్పండి. మనం ఇక్కడ ఎస్ అని కొట్టాలి, మీరు ప్లేస్ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ప్లేస్ అడుగుతుంది ఏదో ఒక ప్లేస్, స్టేట్, నెక్స్ట్ జిఎంబిలో మనం ఎక్కడ మంది ఉన్నది అని ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. బట్ కొన్నిసార్లు మీరు ఏమైనా మిస్టేక్స్ ఇచ్చారనుకోండి, ఇక్కడ మనకి ప్లేస్ అనేది రాంగ్ తీసుకుంటుంది. మనం అలా రాంగ్ తీసుకుంటే యూజర్ అనే వాళ్ళు మనకి రావాలన్నప్పుడు రారు కదా. ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది మనం సెట్ చేసుకోవాలి. వన్స్ మనం ఈ డీటెయిల్స్ అన్ని ఎడిట్ చేసుకోవచ్చా అని మీరు అడిగితే ఎడిట్ చేసుకోవచ్చు జిఎంబి అనేది క్రియేట్ అయ్యాక. దట్ ఈస్ నాట్ ఇష్యూ. లొకేషన్ కూడా ఇప్పుడు ఒకవేళ ఇక్కడ మీరు ఏదో ఏదో పెట్టేశారు అన్న తర్వాత మీకు జిఎంబి క్రియేట్ అయిన తర్వాత కూడా మీరు ఆ లొకేషన్ అనేది కానీ ఫోన్ నెంబర్, డిస్క్రిప్షన్, ఎనీథింగ్ ఇప్పుడు మీరు ఈ జిఎంబిలో ఏమి ఇస్తారో ప్రతి ఒక్కటి ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడే డ్రాగ్ చేసి వేరే చోట పెట్టాలి అంటే ఇక్కడ అడ్జస్ట్ అనేది కూడా అడ్జస్ట్ ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే స్క్రోల్ అవుతుంది. ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. కన్ఫర్మ్, మీ బిజినెస్ ని బట్టి మీరు చూస్ చేసుకోండి. ఫోన్ నెంబర్, ఇప్పుడు ఇక్కడ మీరు ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్ గా నెక్స్ట్ అదే వెరిఫికేషన్ కోడ్ అడుగుతుంది. జస్ట్ ఇంకా ఆ వెరిఫికేషన్ చేస్తే మీకు జిఎంబి అనేది క్రియేట్ అవుతుంది. జిఎంబి అనేది క్రియేట్ అయిన తర్వాత జిఎంబి అనేది మీకు ఇలా వస్తుంది. నేను చెప్పాను కదా మీరు మొత్తం ఆ ఆప్షన్స్ అన్ని ఎడిట్ చేసుకోవచ్చు అని. మీ జిఎంబి వన్స్ వెరిఫై అయిన తర్వాత ఇలా వస్తుంది. అప్పుడు ఎడిట్ ప్రొఫైల్ అనేది చూసిన తర్వాత ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు బిజినెస్ నేమ్ అడిగింది ఫస్ట్ లో. నేను ఇప్పుడు బిజినెస్ నేమ్ అనేది చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి పెన్సిల్ ఉంది కదా, టచ్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు అక్కడ మీరు చేంజ్ చేసి ఇక్కడ సేవ్ అని కొట్టేస్తే అయిపోతుంది. బట్ ఇట్ విల్ టేక్ టైం, అంటే ఒకసారి 6 hours కి వాళ్ళు ఓకే చేయొచ్చు, ఒకసారి 2-3 days కూడా టైం పడుతుంది వాళ్ళ దగ్గర నుంచి మనకు అప్రూవల్ రావడానికి. బిజినెస్ కేటగిరీ ఇచ్చాను కదా, ఆ కేటగిరీ చేంజ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్, ఓపెనింగ్ డేట్ అవన్నీ ఆప్షనల్. మీ ఫోన్ నెంబర్ అంటే ఇప్పుడు మీ జిఎంబిలో మీరు చూసారు, జిఎంబి ద్వారా ఎవరన్నా మనకి రావాలి అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉంది కదా వెబ్సైట్ డైరెక్షన్స్ అని. కొన్నిసార్లు కాల్ అని కూడా వస్తుంది ఈ ఆప్షన్స్ లలో. మనకి మొబైల్ అలా చూసినప్పుడు కాల్ ఆప్షన్ కూడా వస్తుంది. అలా కాల్ ఆప్షన్ కూడా రావాలి అని ఉంటుంది కదా, అలా కాల్ ఆప్షన్ రావాలి అంటే మనం ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది అప్రూవ్డ్ అయి ఉండాలి. ఇప్పుడు మాది అప్రూవ్డ్ అయింది కాబట్టి ఇక్కడ డైరెక్ట్ ఇలా చూపిస్తుంది. ఆ ఫోన్ నెంబర్ చేంజ్ కావాలన్నా పెన్సిల్ చూపిస్తుంది. బట్ మీకు వన్స్ ఫోన్ నెంబర్ అప్రూవ్ కాలేదు అంటే మీరు అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీకు జిఎంబి అనేది అప్రూవ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఎడిట్ ప్రొఫైల్ లో
మీరు ఫస్ట్ గా చెక్ చేసుకోవాలి మీ బిజినెస్ నేమ్ అని రైట్ ఉన్నాయా లేదా. బట్ ఏమైనా మిస్టేక్స్ జరిగాయా, ఒక్కోసారి ఫోన్ నెంబర్ అనేది అప్రూవ్ కాదు, ప్లస్ డైరెక్షన్స్ అనేవి రాంగ్ ఉంటాయి. ఆ రెండు మీరు అనేది ఇక్కడికి వచ్చి ఎడిట్ చేసుకోవాలి. మీకు వన్స్ జిఎంబి అనేది అప్రూవ్ అయిన తర్వాత ఇక్కడ వెబ్సైట్ యాడ్ చేయాలంటే వెబ్సైట్, మీ సర్వీసెస్ చెప్పాను. ఇక్కడ మీ లొకేషన్ చేంజ్ చేయాలంటే ఇక్కడికి వచ్చి లొకేషన్ చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు పర్టికులర్ గా మీకు టైమింగ్స్ ఉంటాయి కదా, ఆఫీస్ 24 hours ఎవరిది ఓపెన్ లో ఉండదు. పర్టికులర్ గా ఏ రోజు ఏ ఆఫీస్ అనేది ఏ టైంలో ఓపెన్ లో ఉంటుంది అనేది ఇక్కడ డేటా ఉంటుంది, అవర్స్ అనేది. బట్ మీరు చేంజ్ చేయాలంటే ఇక్కడికి వచ్చి చేంజ్ చేసేయచ్చు. ఇవన్నీ అంతే కన్ఫర్మ్. ఇది జిఎంబి అంటాం. జిఎంబి అంటే మనం లోకల్ లిస్టింగ్స్ ఆర్ బిజినెస్ ప్రొఫైల్ క్రియేషన్స్ అంటాం. జిఎంబి ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పాను కదా. ఇలా మనకి ఒక ప్రాపర్ డేటా కరెక్ట్ సెట్ ఆఫ్ ఉంటే మనం జిఎంబి అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి సోషల్ బుక్ మార్కింగ్ చెప్పినప్పుడు నేను ఏం చెప్పాను, మీకు కొన్ని బెనిఫిట్స్ అడ్వాంటేజెస్ ఏంటి చెప్పానంటే హై డొమైన్ అథారిటీ నుంచి మీకు బ్యాక్ లింక్ అనేది వస్తుంది అని ఒక పాయింట్ చెప్పాను. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి బ్యాక్ లింక్స్ వస్తాయి, మనకి హై డొమైన్ అథారిటీ నుంచి బ్యాక్ లింక్స్ వస్తాయి, రిలివెంట్ ట్రాఫిక్ కూడా వస్తుంది అని చెప్పాను. ఇవన్నీ కాక మెయిన్ పాయింట్ ఏం వస్తుంది అంటే మనకి ఇమీడియట్ గా బ్యాక్ లింక్ అనేది వస్తుంది అని చెప్పాను. దిస్ ఈస్ దట్ థింగ్ కదా. సోషల్ బుక్ మార్కింగ్ లో ఈ 3 మనకి బెనిఫిట్స్. బట్ మనకి ఇప్పుడు బిజినెస్ ప్రొఫైల్ క్రియేషన్ కి వచ్చారికి ఆటోమేటిక్ గా చేంజ్ అవ్వాలి కదా బెనిఫిట్స్. ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి ఈ లోకల్ లిస్టింగ్ చేస్తే మనకి అంటే, మనకి ఇప్పుడు బ్యాక్ లింక్ అనేది మనం తెచ్చుకుంటాం కానీ అది ఎన్ని రోజులు ఇస్తారు అనేది ఎవరికి ఐడియా ఉండదు. ఇప్పుడు మనకి బ్యాక్ లింక్ ఇచ్చిన తర్వాత 6 months ఇవ్వచ్చు, 8 months ఇవ్వచ్చు, 1 year ఇవ్వచ్చు. అంటే తర్వాత మనకి బ్యాక్ లింక్ అనేది పోతుంది. మనం మనీ చెక్ చేసుకొని మనకు ఆ వెబ్సైట్ నుంచి బ్యాక్ లింక్ ఉందా లేదా, ఎలా చెక్ చేసుకోవాలి, ఏ వెబ్సైట్ నుంచి మనకి బ్యాక్ లింక్ లేదు అనేది నేను నెక్స్ట్ చూపిస్తాను. ఇప్పుడు మనకు ఆ వెబ్సైట్ నుంచి బ్యాక్ లింక్ లేదా, అలా బ్యాక్ లింక్ లేదు అంటే మనం ఒక బ్యాక్ లింక్ ఆటోమేటిక్ గా లూజ్ అయినట్లే. అలా కాకుండా మనకి లోకల్ లిస్టింగ్స్ ఆర్ బిజినెస్ ప్రొఫైల్ క్రియేషన్ చేస్తున్నాము అంటే మనకి పర్మనెంట్ బ్యాక్ లింక్ అనేది వస్తుంది. అంటే వన్స్ మీరు ఒక్కసారి చేస్తే చాలు, ఎప్పటికీ బ్యాక్ లింక్ అనేది లూజ్ కాదు. ఇది పర్మనెంట్ బ్యాక్ లింక్. అండ్ ఆల్సో ఇంకో బెనిఫిట్ ఏంటి, క్వాలిటీ బ్యాక్ లింక్స్. అంటే ఇప్పుడు చూసారు కదా ఆడ ఎలా రైజ్ అవుతుంది, డెంటల్ క్లినిక్ అన్నప్పుడు డెంటల్ క్లినిక్ జిఎంబి మాత్రమే వస్తుంది. లేదు నేను రియల్ ఎస్టేట్ అడిగితే రియల్ ఎస్టేట్ వాళ్ళు వస్తుంది. లేదు నేను హాస్పిటల్ అడిగితే హాస్పిటల్ వస్తుంది. అలా రిలివెంట్ కీవర్డ్ యూజ్ చేస్తున్నారంటే తనకి ఆ సర్వీసెస్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనే కదా. అలా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే కదా మనకి మన వెబ్సైట్ చూసి కానీ మన జిఎంబి చూసి కానీ మనం ఫోన్ నెంబర్ ఇచ్చాము కదా, దాన్ని చూసుకొని మనల్ని కాంటాక్ట్ అయ్యేది. అలా మనకి పర్మనెంట్ బ్యాక్ లింక్ వస్తుంది జిఎంబి చేయడం ద్వారా. అండ్ ఆల్సో ఆటోమేటిక్ గా మనం బ్యాక్ లింక్స్ ఎందుకు చేస్తున్నాం అంటే వెబ్సైట్ ట్రాఫిక్ పెరుగుతుంది, రిలివెంట్ వెబ్సైట్ ట్రాఫిక్ వస్తుంది, పర్మనెంట్ బ్యాక్ లింక్ వస్తుంది. దీస్ ఆర్ ద మెయిన్ 3 రీజన్స్. మీరు బ్యాక్ లింక్ ఈ పర్టికులర్ గా బిజినెస్ ప్రొఫైల్ క్రియేషన్ కి చేయడానికి దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ అన్నమాట. ఇప్పుడు జస్ట్ డైల్ కూడా అంతే. ఇప్పుడు సేమ్ మనం ఎలా చేసామో జస్ట్ డైల్ కూడా అలాగే. జస్ట్ డైల్ అని సెర్చ్ చేసిన తర్వాత మీ బిజినెస్ నేమ్, మీ బిజినెస్ కేటగిరీ అన్ని పాయింట్స్ ఇవ్వాలి. కేటగిరీ, ఫోన్ నెంబర్, ఏరియా, అడ్రస్ అన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు. వాళ్ళు కాల్ చేసి మీకు కాంటాక్ట్ అవుతారు. అందుకే కదా చెప్పాను మీరు రైట్ సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రమే ఇవ్వండి డేటా, అదర్వైజ్ మీకు డేటా ఇవ్వద్దండి అని చెప్పాను కదా. మీరు రైట్ సెట్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కాల్ చేసి వాళ్ళ జస్ట్ డైల్ లో మీకు ఎవరైనా యూజర్ సెర్చ్ చేసినప్పుడు అలా జరుగుతుంది కదా, అన్వాంటెడ్ గా ఇవ్వకూడదు. అలా మీకు బిజినెస్ ప్రొఫైల్ క్రియేషన్స్ నుంచి మీకు బ్యాక్ లింక్స్ వస్తుంది. సోషల్ బుక్ మార్కింగ్ అండ్ బిజినెస్ ప్రొఫైల్ క్రియేషన్ లో డిఫరెన్స్ ఏంటి అంటే, సోషల్ బుక్ మార్కింగ్ లో మనం బ్రాడ్ గా పీపుల్ ని టార్గెట్ చేస్తాం. అంటే ఇప్పుడు లోకల్ వాళ్ళనే కాదు, ప్రతి ఒక్క పీపుల్ ని అనేది మనం టార్గెట్ చేస్తాం. బట్ లోకల్ లిస్టింగ్ లో అలా కాదు. లోకల్ లిస్టింగ్ లో ఓన్లీ రిలేటెడ్ గా మన సరౌండింగ్స్ లలో ఉన్న పీపుల్ ని మాత్రమే టార్గెట్ చేయాలి అంటే బిజినెస్ ప్రొఫైల్ క్రియేషన్ అనేది యూజ్ చేస్తాం.
బిజినెస్ ప్రొఫైల్ క్రియేషన్ కి సోషల్ బుక్ మార్కింగ్ కి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి పీపుల్స్ అంటే మన రిలేటెడ్ మన సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తున్నామా లేదు బ్రాడ్ గా మొత్తం అందరినీ టార్గెట్ చేస్తున్నామా అని చూసుకొని మనం చేసేయాలి అంతే. సోషల్ బుక్ మార్కింగ్ లో ఇంకోటి ఏంటంటే మనకి ఇమీడియట్ బ్యాక్ లింక్ వస్తుంది. ఈ బిజినెస్ ప్రొఫైల్ క్రియేషన్ లో ఏంటి అడ్వాంటేజెస్ అంటే ఇమీడియట్ బ్యాక్ లింక్ కాకపోయినా పర్మనెంట్ బ్యాక్ లింక్ వస్తుంది. రెండు దానిలో సేమ్ ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే మనకి రిలేటెడ్ అంటే ఇప్పుడు యూజర్ అనేది వాడు సెర్చ్ చేసి దాని నీడ్ ఉంది, మనమైనా సరే దాని నీడ్ ఉంటేనే కదా మనం వెళ్ళి సెర్చ్ చేసేది. మనకు ఆ సర్వీస్ అనేది నీడ్ లేనప్పుడు మనం అసలు వెళ్ళి సెర్చ్ కూడా చేయం. అందుకు మనకి రిలివెంట్ ట్రాఫిక్ మనకి రెండు దానిలో సబ్మిషన్ చేయడం ద్వారా మనకు రిలివెంట్ ట్రాఫిక్ అనేది మన వెబ్సైట్ కి పెరుగుతుంది. మనం అలా పెరిగినప్పుడు యూజర్ అనేవాడు మన వెబ్సైట్ లో ఎక్కువసేపు ఉండడానికి మనం మన వెబ్ పేజ్ కానీ మీరు ఇచ్చే ల్యాండింగ్ పేజ్ ఇస్తారా, మీరు వెబ్సైట్ ఇస్తారా, ఇచ్చేది మీరు ఎక్కువ బాగా యూజర్ ని అట్రాక్టివ్ చేసుకునే విధంగా ఉండాలి. యూజర్ అట్రాక్టివ్ చేసుకున్న తర్వాత మీరు యాంకర్ టెస్ట్ ఆర్ బ్రెడ్ క్రామ్ నావిగేషన్ ఇలాంటివి యూజ్ చేసి ఇంటర్నల్ లింకింగ్ స్ట్రెంత్ అనేది మీ వెబ్సైట్ కి మీరు పెంచుకుంటే ఆటోమేటిక్ గా మీకు గుడ్ క్వాలిటీ లీడ్స్ వస్తాయి. యూజర్ అనేవాడు మన వెబ్సైట్ లో ఎక్కువసేపు ఎంగేజ్ అవుతే గూగుల్ కూడా ట్రస్ట్ వస్తుంది. వీళ్ళ వెబ్సైట్ లో ఒకే గుడ్ మ్యాటర్ బాగున్నట్లుంది, యూజర్ ఎక్కువసేపు ఉంటున్నాడు వీళ్ళ వెబ్సైట్ లో అని గూగుల్ కూడా ఆటోమేటిక్ గా మన వెబ్సైట్ ర్యాంక్ లో తేవడానికి ట్రై చేస్తుంది. These are the main reasons to do social bookmarking and business profile creation. మిగతా లిస్టింగ్స్ మిగతా బ్యాక్ లింక్ సబ్మిషన్స్ నేను టుమారో చెప్తాను. ఎవరికైనా ఈ రెండిట్లలో ఈరోజు డౌట్ ఉంటే హ్యాండ్ రైస్ చేసి అడగచ్చు, అదర్వైజ్ లీవ్ కానీ టుమారో నేను కంటిన్యూ చేస్తాను. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఎవరికి డౌట్స్ లేకపోతే థ్యాంక్ యూ.